Hi, welcome to day 3 of Istanbul, Turkey. ఇవాళ ఫైనల్ డే, సెకండ్ డే ఆఫ్ ద ప్రాసెస్. నిన్న చాలా కొంచెం టెన్స్గా ఉండే, ఎందుకంటే ఇవాళ చాలా పెద్ద ప్రాసెస్ అహెడ్ ఆఫ్ మీ. కొంచెం నర్వస్గా ఉండే, కాకపోతే లైక్ ఐఎమ్ బ్యాక్, ఐఎమ్ స్మైలింగ్, సో ఎవ్రీథింగ్ వెంట్ వెల్. ప్రాసెస్ అయితే నేను యాక్చువల్గా సెకండ్ డే కొంచెం స్మాల్గా ఉంటుందేమో, చిన్నగా ఉంటుందేమో. ఫస్ట్ డే అబౌట్ 2500 to 3000 గ్రాఫ్స్ పెట్టిండు కదా, సో మోస్ట్లీ ఒక 1500-2000 గ్రాఫ్స్ మాత్రమే ఉండొచ్చు. ఓన్లీ లైక్ స్మాల్ పోర్షన్ ఆఫ్ ద ఫ్రంట్ మిగిలి ఉండొచ్చు అనుకున్నాను. కాకపోతే యాక్చువల్గా నిన్నటి కంటే కొంచెం పెద్ద ప్రాసెస్ అయ్యింది. సో ఫస్ట్ డే రైట్ సైడ్, బిహైండ్ ద హెడ్ రైట్ సైడ్ తీసుకెళ్ళి ఈ ఈ వెనకాల భాగం కవర్ చేశాడు. యాక్చువల్గా ఈరోజు లెఫ్ట్ సైడ్ బిహైండ్ అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకొని ఈ ఫ్రంట్ ఆఫ్ ది హెడ్ కవర్ చేశాడు. సో ఇప్పుడు మీకు ఒక చిన్న ఐడియా కనిపిస్తుంది, ఒక హెయిర్ లైన్ కనిపిస్తుంది. సో నా ఫేస్ స్ట్రక్చర్ బట్టి తను అక్కడ వరకు డిసైడ్ చేశాడు. సో దర్ స్టిల్ అ లాంగ్ గ్యాప్, అంటే చాలా గ్యాప్ ఉంది. కానీ ఇంతకుముందు నా దగ్గర ఆల్రెడీ ఉన్న హెయిర్ లైన్ ద లీస్ట్ ఎంతైతే ద లీస్ట్ హెయిర్ లైన్ ఉందో అక్కడి నుంచే గీసాడు లైన్. సో హోప్ఫుల్లీ అవన్నీ గ్రో అయిన తర్వాత ఐ కెన్ లైక్ కవర్ అప్ ది అదర్ ఏరియా. సో అలా అయింది ప్రాసెస్. సో ఈరోజు కూడా మార్నింగ్ వెళ్ళగానే ఫస్ట్ 2.5 hours ఎక్స్ట్రాక్షన్కి టైం పట్టింది. సో అగైన్ ద మోస్ట్ పెయిన్ఫుల్ ప్రాసెస్, లోకల్ అనెస్థీషియా ఇవ్వడం. సో నిన్న నేను వాళ్ళు మామూలుగా 6 ఇంజెక్షన్స్ కాదు, లైక్ 10 to 15 ఇంజెక్షన్స్ ఇచ్చారన్నాను. సో యాక్చువల్గా వాళ్ళు కౌంట్ చేద్దాం అనుకున్నాను, అసలు యాక్చువల్గా ఎన్ని ఇస్తున్నారు అన్ని. సో ఈ లెఫ్ట్ సైడ్ ఈ నమ్ చేస్తానికి వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇచ్చారు. కాకపోతే ఐ వాజ్ ఏబుల్ టు ఫీల్ ద ఫస్ట్ 60 ఆఫ్ దెమ్. సో వాళ్ళు ఎలా అంటే ఒక షాట్లో 10 ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. అంటే ఒకటి ఇచ్చి వెంటనే ఒక ఎంత మేబీ ఒక 1/2 inch 1 inch గ్యాప్లో అట్లా లైక్ కంటిన్యూస్గా ఇస్తున్నారు అనమాట. సో అట్ ఏ టైం వాళ్ళు అబౌట్ 11 shots ఇవ్వగలుగుతున్నారు. సో అట్లా 11 shots అండ్ ఎవ్రీ షాట్ ఇస్ పెయిన్ఫుల్. లైక్ అలా చుట్టూతా లైక్ కంప్లీట్ ఏరియా మొత్తం కవర్ చేస్తానికి వాళ్ళకి ఆల్మోస్ట్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ షాట్స్ పడతాయి. కాకపోతే వాళ్ళు ఫస్ట్ పెరిమీటర్ మొత్తం, అంటే చుట్టూతా బ్లైండ్ అవుట్లైన్ మొత్తం వాళ్ళు ఇచ్చిన తర్వాత మెల్లగా అలానే లోపలికి మధ్యలోకి వెళ్తూ ఉంటారు. సో చుట్టూతో ఇవ్వగానే నమ్మ అవుతుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళే కొద్దీ యూ విల్ నాట్ ఫీల్ దట్ ఇంజెక్షన్. కాకపోతే చుట్టూతో ఆల్మోస్ట్ 60 ఇంజెక్షన్స్ పడినాయి. లైక్ ఐ వాజ్ కౌంటింగ్. సో నేనేంటంటే లైక్ ఐ వాజ్ ఇన్ పెయిన్. కాకపోతే నేను కౌంట్ చేద్దాం అనుకున్నాను, ఎన్ని ఇంజెక్షన్స్ పడుతున్నాయని కౌంట్ చేద్దాం అనుకున్నాను. సో అది 60 ఇంజెక్షన్స్ వరకు పట్టినాయి. సో ఒక 5 minutes వాళ్ళు ఈ 60 ఇంజెక్షన్స్ నాకు తెలిసినంత వరకు. ఆ తర్వాత లైక్ ఐ ఫెల్ట్ దట్ దే వర్ పోకింగ్ ఇన్. ఆ తర్వాత వాళ్ళు ఇస్తూనే పోయినారు, లైక్ ఫర్ ఎవ్రీ సెంటీమీటర్ ఆఫ్ ఇట్ దే హ్యాడ్ టు గివ్ వన్. సో అవి లైక్ ఆఫ్టర్ దట్ కూడా నేను ఆల్మోస్ట్ ఒక 60-70 పోక్ చేసినట్టు నాకు తెలిసింది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ 60 మాత్రం నాకు డెఫినెట్గా తెలిసింది. కొన్ని ఎక్కువ పెయిన్ఫుల్, కొన్ని తక్కువ పెయిన్ఫుల్. కాకపోతే లైక్ దాట్ మెనీ ఇంజెక్షన్స్ అయితే ఇచ్చినాయి. సో ఫస్ట్ డే నేను మేబీ కౌంట్ చేయలేదు, ప్లస్ నేను ఎక్కువ పెయిన్లో ఉన్నాను అనుకుంటా, ఎక్కువ ఫీల్ అయ్యాను ఎక్కువ. సో అందుకే నేను ఎక్కువ ట్రాక్ పెట్టలేదు. కాకపోతే సెకండ్ డే మాత్రం 60 ఇంజెక్షన్స్ మాత్రం నేను ఎక్కువ ఫీల్ అయ్యాను. సో ఇఫ్ ఎనీవన్ టోల్డ్ యూ లైక్ ఇట్ ఈస్ ఓన్లీ లైక్ 5, 6 or 7, అది ఇట్స్ ఫాల్స్. యూ విల్ లీడ్ లైక్ అరౌండ్ 60 ఇంజెక్షన్స్. అట్లీస్ట్ యూ విల్ ఫీల్ దోస్ ఫస్ట్ 60 ఇంజెక్షన్స్ రైట్ అరౌండ్ దట్ ఏరియా. ఆ తర్వాత ఎక్స్ట్రాక్షన్ చేసినారు. ఎక్స్ట్రాక్షన్ కూడా సేమ్ 2.5. ఈరోజు నేను యాక్చువల్గా టైం చూద్దామని అనుకున్నాను. సో 2.5 hours పట్టింది. సో వాళ్ళు ఇక్కడ మేబీ టర్కీతో ఉన్న అడ్వాంటేజ్ మరియు వీళ్ళ ఎక్స్పర్టీస్ ఏంటిదంటే లైక్ వీళ్ళు వీళ్ళకి మెషిన్ ఉంది, ఒకటే షాట్లో లైక్ నిన్న చెప్పినట్టే మల్టిపుల్ పిక్ చేయగలుగుతారు. సో అలా లైక్ అంత కంటిన్యూస్గా ఒకరు సెకండ్ పర్సన్ లైక్ ఏవైతే కంటిన్యూస్గా లేవో మధ్యలో గ్యాప్స్లో పిక్ చేస్తున్నారు, అండ్ ఒక మనిషి మాత్రం లైక్ కంటిన్యూస్గా మిషన్తో పిక్ చేస్తున్నారు. సో ఎక్కడైనా కార్నర్స్, ఎక్కడైనా సెన్సిటివ్ ఉన్న ఏరియా దగ్గర ఉంటే లైక్ ఒకళ్ళు మామూలుగా
ఇండివిజువల్గా పిక్ చేస్తున్నారు. సో అట్లా ఇండివిజువల్గా ప్లస్ మెషిన్తోనే అట్లా మొత్తం పిక్ చేసి లైక్ ఒక 2.5 hours పిక్ చేశారు. సో 2.5 hours పిక్ చేసిన తర్వాత ద మోస్ట్ పెయిన్ఫుల్ ప్రాసెస్ విచ్ ఇస్ అగైన్ నమ్మింగ్ ద ఫ్రంట్ ఏరియా. నేను ఫ్రంట్ ఏరియా ఇంకా ఎక్కువ సెన్సిటివ్ ఉండొచ్చు అనుకున్నాను, ఎందుకంటే ఈ ఫ్రంట్ ఏరియా ఇస్ మోర్ సెన్సిటివ్ దాన్ ది బిహైండ్ ది హెడ్ అనుకున్నాను. బట్ దట్ వాజ్ ద లాస్ట్ సెట్ ఆఫ్ ఇంజెక్షన్స్ దట్ ఐ హ్యాడ్ టు ఫేస్ ఫర్ దిస్ ఎంటైర్ ప్రాసెస్. సో నేను ఎంత గేడప్ ఉన్నా సరే లైక్ స్టిల్ ఇట్స్ అ పెయిన్ఫుల్ ప్రాసెస్. సో లైక్ ఓకే, ఇంకా ఇది చేసేది ఏం లేదు, లెట్స్ బ్రింగ్ ఇట్ ఆన్ అని స్టార్ట్ చేసాము. సో ఇట్ వాస్ పెయిన్ఫుల్ ఫర్ షూర్. సో ఇట్ వాస్ పెయిన్ఫుల్. ఇక్కడ కూడా నేను ఫీల్ అయ్యి నేను ఒక 35-40 వరకు ఫీల్ అయినాను ఇంజెక్షన్స్ లైక్ ఇక్కడ. లైక్ ఆఫ్టర్ దట్ ఇట్ నమ్డ్ అప్. సో మేబీ ఈ సర్ఫేస్ ఏరియా తక్కువ ఉందనుకుంటా కంపేర్ టు ఇది. సో దీన్ని నమ్ చేస్తానికి అట్లీస్ట్ వాళ్ళ చుట్టూ పెరిమీటర్లో వాళ్ళు ఇచ్చినప్పుడు లైక్ అది చిన్న ఏరియా కాబట్టి లైక్ ఇట్ స్టార్టెడ్ నమ్మింగ్ ద ఏరియా బిట్ ఇన్సైడ్ ఆఫ్ ఇట్. సో ఎక్కువ పట్టకపోయింది. ఆ తర్వాత ఫీల్ అవ్వాలి. ఆ తర్వాత కూడా ఐ ఫెల్ దట్ దేవర్ లైక్ పోకింగ్ ఇన్ లైక్ మల్టిపుల్ టైమ్స్, బట్ అక్కడ నొప్పి లేదు, ఎందుకంటే లైక్ ఇట్స్ ఆల్రెడీ నమ్ బై దెన్. సో అలా అయిపోయింది, అక్కడితో ప్రాసెస్ అయిపోయింది. ఆ తర్వాత ఇన్సిషన్స్ చేయాలి, లైక్ వాళ్ళు అన్ని పాయింట్స్ అన్నీ మార్క్ చేయాలి, లైక్ పోక్ చేయాలి. సో ఇంకొక అతను వచ్చాడు. సో ఫస్ట్ డే రోజు ఇన్సిషన్స్ పెట్టిన పర్సన్, సెకండ్ డే రోజు ఇన్సిషన్స్ పెట్టిన పర్సన్ ఒక్కడే, అతనే మెయిన్ డాక్టర్ అన్నారు. సో నార్మల్గా అడ్వర్టైజ్ చేసేటప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే లైక్ డాక్టర్ చాలామంది ఎవరున్న మెయిన్ కంప్లైంట్ ఏంటంటే మీరు టెక్నీషియన్స్తో పని చేయించేస్తారు, డాక్టర్తో ఎక్కువ ఇంటరాక్షన్ కానీ డాక్టర్ ఎక్కువ పని చేయడు, మేము వీఆర్ సైనింగ్ అప్ అంటే టెక్నీషియన్స్ కోసం కాదు కదా అని చెప్పి. సో వాళ్ళు ప్రామిస్ చేస్తారు టెక్నీషియన్ ఉంటాడు, మా మెయిన్ పర్సన్ ఇతనే త్రూ అవుట్ ద ప్రాసెస్ ఉంటాడు అన్నారు. కాకపోతే అది కూడా ఫాల్సే. అది కూడా ఇంకొకటి నేను అనుకున్న వాటిలో ఒకటి ఫాల్స్ ఏంటంటే, నేను అట్లీస్ట్ తను అడ్మినిస్టర్ చేస్తాడు చూస్తూ ఉంటాడు అనుకున్నాను, కానీ యాక్చువల్గా చెప్పాలంటే 2 daysలో కూడా ఈ హోల్స్ పెట్టే ఈ ఇన్సిషన్స్ పెట్టే టైం తప్ప తను ఎప్పుడు ఆ రూమ్లోకి రాలేదు, టు బి ఆనెస్ట్. సో మిగతా వాళ్ళందరూ టెక్నీషియన్స్ లాగా అనిపించినారు, మిగతా వాళ్ళు ఎవరు కూడా డాక్టర్ లాగా అనిపించలేదు. ఇంకొక పర్సన్ చెప్పారు, ఒక లేడీ, తను జూనియర్ అని అంటే చెప్పారు. సో తను నార్మల్గా వీటిని ప్లేస్ చేసేటప్పుడు వచ్చింది 2 days కూడా. కానీ మిగతా టైంలో ఫస్ట్లో ఎనస్థీషియా ఇచ్చేటోళ్ళు కానీ, లేకుంటే అది పిక్ చేసేటోళ్ళు కానీ, లేకుంటే ఆ తర్వాత ప్లేస్ చేసేటప్పుడు కూడా అసిస్ట్ చేసేవాళ్ళు కానీ మొత్తం టెక్నీషియన్సే. మెయిన్ డాక్టర్ అయితే ఓన్లీ ఆ హోల్స్ పెట్టేటప్పుడు మాత్రమే వచ్చాడు, ఇంకా అంతకు మించి రాలేదు. సో కానీ తన పని ఏంటంటే ఇక్కడ ఏ డైరెక్షన్లో పెట్టాలి, ఆ ఏరియా మొత్తం ఎలా కవర్ చేయాలనేది తనది మెయిన్. అంటే ఇప్పుడు ఉన్న గ్రాఫ్స్ లెట్స్ సే 2500 గ్రాఫ్స్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, డైరెక్షన్స్ ఎలా పెట్టాలనేది అది స్కిల్. తను నేను టైం కౌంట్ చేశాను, తను ఎగ్జాక్ట్లీ లైక్ 30-35 minutesలో పెట్టేశాడు మొత్తం. తను ఒక రోజు ఇప్పుడు సెకండ్ డే నేను గెస్ట్ చేస్తున్నాను అంటే సెకండ్ డే కూడా ఒక 2500 వరకు పెట్టినట్టున్నారు. ఆ 2500 అండ్ 35 minutesలో పెట్టాడు హోల్స్. సో అతను సూపర్ ఫాస్ట్ ఉండే, లైక్ వచ్చిండు లైక్ లిటరలీ పంచర్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. సో తను ఏంటంటే లోకల్ అనెస్థీషియా కూడా ఇచ్చేసిన తర్వాత వస్తాడు, వచ్చి పంచర్ చేసి వెళ్ళిపోయాడు అంతే. సో ఆ తర్వాత ఈరోజు సపరేట్గా కొత్తగా ఏం చేశారంటే, నిన్నేం చేశారంటే ఒకటేసారి 3 ప్రాసెస్లు, ఎక్స్ట్రాక్షన్, ఇన్సిషన్ అండ్ దెన్ ప్లేస్మెంట్ 3 ఒకటే స్టెచ్లో చేసేసారు. ఆ తర్వాత లంచ్ తినిపించి ఇంటికి పంపించేశారు. కానీ ఈరోజు మాత్రం లైక్ కొత్తగా లైక్ దే గేవ్ ఏ లంచ్ బ్రేక్ అండ్ ఇంటర్వ్యూ తీసుకుంటాము, ఒక ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతాము, ఒక చిన్న బ్యాక్ అండ్ ఫోర్త్ లాగా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి అని చెప్పి ఒక చిన్న మీడియా గిమ్మిక్ ఒకటి చేశారు. సో ఆ మీడియా గిమ్మిక్ అయిపోయింది, తినడానికి ఫుడ్ పెట్టారు. ఫుడ్ నిన్న చెప్పినట్టే లైక్ అక్కడ మన ఆప్షన్స్ ఏం లేవు, వాళ్ళు ఏదైతే అవైలబుల్ ఉందో అది తీసుకొచ్చి ఇస్తారు, వెరీ స్మాల్ క్వాంటిటీతో ప్రాబ్లం కాదు, కానీ లైక్ దే జస్ట్ గివ్ వాట్ ఎవర్ ఏది ఉంటే అది ఇస్తారు. సో ఇట్ వాజ్ నాట్ అది ఫుడ్ అయితే మనం లుక్ ఫార్వర్డ్ చేసేంత అయితే ఏం లేదు, నెక్స్ట్ ఊరికే సగం తినేసి వదిలేసినాను వీళ్ళు కూడా. సో ఆ తర్వాత ప్లేస్మెంట్స్కి లైక్ ముందే చెప్పారు 2 hours ప్లస్ పడుతుంది ఈరోజు ప్రాసెస్. సో అందుకే లంచ్ తినిపించాము అని.
మేబీ ఈ ప్రెప్ చేస్తానికి నేను ప్లేస్మెంట్ చేసిన తర్వాత కూడా మొత్తాన్ని కూడా ప్రెప్ చేస్తానికి కొంచెం టైం తీసుకున్నట్టున్నారు వాళ్ళు ఇది అలా. సో అందుకే వాళ్ళు 2 అవర్స్ అన్నారు, 2 అవర్స్కి తగ్గలేదు యాక్చువల్గా. సో 2 అవర్స్ దాటింది, 2 అవర్స్ దాటినప్పటికీ లైక్ దే వర్ డన్ విత్ ఇట్. అండ్ దెన్ ఇవాళ ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం బ్యాండేడ్ వేసాను కదా, ఈ లెఫ్ట్ సైడ్ ఇది హోల్డ్ చేస్తానికి ఈ రైట్ సైడ్ కూడా ఆల్రెడీ నిన్ననే అయింది. సో కొంచెం రిలేటివ్లీ కొంచెం పచ్చిగానే ఉంది. సో ఈ రైట్ సైడ్ కవర్ చేసి మొత్తం పెట్టారు. ఇక్కడ మాత్రం ఒకటి ఇది వీటిని కనెక్ట్ చేస్తానికి ప్లస్ వాపు అనేది ఇప్పుడు రాదంట. సో వాపు అనేది 3 days తర్వాతనే వస్తుందంట. సో వాపు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వాపు గురించి ఎక్కువ ఆలోచించకు అని చెప్పి లైక్ ఇది పెట్టి పంపించారు. సో రేపు మళ్ళీ కన్సల్టేషన్ ఉంది, రేపు వాషింగ్ అన్నారు. సో మోస్ట్లీ ఈ బ్యాండేడ్లను తీసేసి మొత్తం క్లీన్ చేసి ఆ తర్వాత మళ్ళీ బ్యాండేడ్ వేస్తారో ఎవరో పంపించేస్తారో అట అనేది తెలియదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి నేను మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఒకసారి, అది వాళ్ళు పంపించిన తర్వాత నుంచి లైక్ నేను స్ప్రే చేసుకోవడము. ప్రస్తుతానికి అయితే ఎలాంటి స్ప్రే లేదు. సో నార్మల్గా వేరే యూట్యూబ్ వీడియోస్లో వేరే వాళ్ళు ఎక్స్పీరియన్సెస్లో మనం చాలామంది చూసింది ఏంటంటే వీళ్ళు స్ప్రే చేస్తూనే ఉండాలి ఎవ్రీ 20 minutesకి 30 minutesకి ఫర్ ద ఫస్ట్ 2 days. అదే మా దగ్గర అయితే నిన్న చెప్పినప్పుడు కూడా లైక్ జస్ట్ కమ్ బ్యాక్ యాజ్ ఎలా అయితే వెళ్ళావో అలా తిరిగి వచ్చేయని చెప్పారు, కానీ ఎవరు కూడా ఎలాంటి స్ప్రే కొట్టమని చెప్పలేదు. ఇప్పుడు కూడా సెకండ్ డే కూడా ఎలాంటి స్ప్రే కొట్టమని చెప్పలేదు. సో థర్డ్ డే వాషింగ్ తర్వాత లైక్ దే ఆస్క్డ్ టు దే సెడ్ దట్ దే విల్ బీ ఒక ప్రాసెస్ ఉండొచ్చు అని చెప్పారు. కానీ రేపు యాంటీబయోటిక్స్ మాత్రం పొద్దునే వేసుకొని రమ్మని చెప్పారు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత. సో నిన్న వీడియో తీశాను ఒకటి డే 2 అని చెప్పి. డే 2 యాక్చువల్గా డే 2 ఆఫ్ ఇస్తాన్బుల్ ఆర్ లైక్ డే 1 ఆఫ్ ద ప్రాసెస్. ఆ రోజు రెస్ట్ ఆఫ్ ద డే ఎలా జరిగింది అంటే లైక్ అప్రైట్ ఉండమని చెప్పారు. ఎలాంటి లైక్ కాంటాక్ట్ లేకుండా బిహైండ్ ద హెడ్ ఇంకా ఫ్రెష్గా ఉంది కాబట్టి ఇది ఎలాంటి కాంటాక్ట్ లేకుండా పడుకోవాలని చెప్పారు. సో నేను ఇట్లా కూర్చొని స్లాంటెడ్గా కూర్చొని పడుకోవడానికి ట్రై చేశాను. సో యాక్చువల్ చెప్పాలంటే అంత బ్యాడ్ ఏం లేకుండే. సో పెయిన్ కిల్లర్ వేసుకోమని చెప్పారు పెయిన్ వస్తాయని చెప్పి. నేను 2 o'clock అలా ఇంటికి వచ్చినా కూడా లైక్ ఆల్మోస్ట్ 10 PM వరకు నేను ఐ డెంట్ ఫీల్ ఎనీ లైక్ కైండ్ ఆఫ్ పెయిన్, లైక్ డిస్కంఫర్ట్ అనిపించలేదు. ఇది మెడికేషన్ వేసుకునేంత కంఫర్ట్ అయితే అనిపించలేదు. కాకపోతే ఏంటంటే లైక్ పడుకునేవాడిని ఇప్పుడు కూర్చొని పడుకుంటే ఏంటంటే లైక్ ఒక 6 hours 8 hours అట్లా పడుకోలేము. సో 1 hour పడుకోగానే మెలకు వస్తుంది, మళ్ళీ లేచి మళ్ళీ సెట్ చేసుకొని అటు ఇటు ఒక 3-4 rounds వేసి మళ్ళీ పడుకొని మళ్ళీ వేసి మళ్ళీ పడుకొని అలా నేను మామూలుగా 5 నుంచి మధ్యలో తిన్నాను. కాకపోతే ఒక 5 PM నుంచి మొదలు పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 5 AM వరకు 12 hours లైక్ ఆన్ అండ్ ఆఫ్ మధ్యలో లేస్తున్నాను, నడుస్తున్నాను. కానీ నాకు రెస్ట్ అయితే దొరికినట్టు అనిపించింది, ఎందుకంటే మధ్యలో గ్యాప్స్లో ఎన్ని నాప్స్ అయినాయంటే లైక్ ఐ ఫెల్ట్ లైక్ రిలాక్స్, నాకేమీ నిద్ర కరువైందని అనిపించలేదు. కాకపోతే ఏంటంటే ఒకటే స్టేజ్లో ఒక 6 hours 8 hours పడుకునేది అయితే అది జరిగే పని కాదు. సో కాకపోతే ఫుడ్ నైట్ డిన్నర్ కోసం నేను ఐ హ్యాడ్ టు గో డౌన్ స్టేర్స్ అండ్ లైక్ గెట్ సంథింగ్. సో అండ్ ఆల్సో లైక్ మధ్యాహ్నం రూమ్ సర్వీస్ తీసుకున్నాను. రూమ్ సర్వీస్ కొంచెం ఎక్స్పెన్సివ్, కాకపోతే స్టిల్ ఓకే, నాట్ బ్యాడ్. అండ్ నేను వెళ్ళి తీసుకొచ్చుకోవాల్సి వచ్చింది. సో ఇద్దరు మనుషులు లేకుంటే వేరే వాళ్ళతో వెళ్తే అడ్వాంటేజెస్ ఉంటుంది కదా అంటే లైక్ డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు ఉంటాయి. ఇప్పుడు నేను ఉన్నాను లైక్ 12 hours నేను ఐ వాజ్ జస్ట్ వేకింగ్ అప్, అటు ఇటు కదులుతూ నడుస్తూ మళ్ళీ పడుకొని మళ్ళీ కదులుతూ. ఇప్పుడు వేరే మనిషి ఉంటే అది ఎలా అవుతుందో తెలియదు, ఎందుకంటే వేరే మనిషి లైక్ ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా నేను వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అనేది కూడా ఒకటి నాకు నడుస్తుంటుంది. కాబట్టి వాళ్ళు ఏం తిన్నారో వాళ్ళు తిన్నారో లేదో అనేది కూడా ఒకటి ఫ్యాక్ట్ ఉంటుంది కాబట్టి. అండ్ ఆల్సో ఎవ్రీ అవర్ లేస్తూ ఉంటాను. సో ఎవ్రీ అవర్ వాళ్ళు లేస్తుంటే కూడా ఇట్ విల్ నాట్ వర్క్. సో ఇద్దరు మనుషులు పోతే అడ్వాంటేజ్ అయితే పేషెంట్కి ఉంటుంది, కాకపోతే రెండో పర్సన్కి మాత్రం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా ఇది ఇక్కడ రావడం. సో అలోన్గా వస్తే ఏంటంటే అట్లీస్ట్ ఫ్లెక్సిబుల్గా ఎప్పుడు లేవచ్చు, యూఆర్ నాట్ డిస్టర్బింగ్ ఎనీ వన్ అన్నట్టుంటుంది. సో అది డే 3. సో ఇవాళ నైట్ స్లీప్ అంటే ఇవాళ నైట్ లెఫ్ట్ కదా, కొంచెం నిన్నటిది కొంచెం బెటర్ కాబట్టి కొంచెం రైట్కి టిల్ట్ అవుతూ ఈ కొత్తగా ప్లేస్ చేసింది మాత్రం డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వకుండా
ఎలాగైనా పడుకోవచ్చు అన్నప్పుడు ఇవాళ అయితే ఒకతను కలిసాడు అక్కడ, ట్రాన్స్లేటర్తో పాటు ఉండే అతను ఫోటోగ్రాఫ్స్ తీస్తూ ఉన్నాడు త్రూ అవుట్ ద ప్రాసెస్. సో అతన్ని నార్మల్గా అడిగాను, ఏంది నేను కూర్చొని ఎక్కువసేపు పడుకోలేకపోయాను అదని అడిగాను. సో అతను ఏమన్నాడంటే యాక్చువల్గా ఫ్లాట్కి పడుకోవచ్చు, నెక్ పిల్లో పెట్టుకొని లైక్ ఈ ఏరియా టచ్ కాకుండా నువ్వు ఎంత ఇంక్లైన్డ్గా పడుకోగలిగితే అంత ఇంక్లైన్ పడుకోవచ్చు. యాక్చువల్గా నువ్వు కూర్చొని పడుకున్నావు, కానీ అంత కూర్చొని పడుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఫ్లాట్ కూడా పడుకోవచ్చు, బట్ జస్ట్ మేక్ ష్యూర్ ద హెడ్ ఈజ్ లైక్ హయ్యర్ లెవెల్లో ఉండేటట్టుగా, ప్లస్ ఇది కాంటాక్ట్ అవ్వకుంటట్టుగా నువ్వు సెట్ చేసుకుంటే నువ్వు పడుకోవచ్చు అని చెప్పాడు అతను. సో ఇవాళ అది ట్రై చేస్తాను, చూస్తాను హౌ ఇట్ వర్క్స్. సో మేబీ ఇంకొంచెం బెటర్గా ఫ్రమ్ హియర్ ఆన్ డే బై డే కొంచెం బెటర్ అవుతుంటేనే కొంచెం రిలాక్సేషన్ వస్తుంది. సో అది గైస్, డే 3 ఇన్ ఇస్తాంబుల్ అండ్ డే 2 ఆఫ్ ద ప్రొసీజర్. మళ్ళీ రేపు వాషింగ్ పోయి వచ్చిన తర్వాత లైక్ నేను టైం కుదిరినప్పుడు మళ్ళీ ఈరోజు నైట్ ఎలా జరిగింది అండ్ రేపు వాషింగ్ అంటే ఎలా ఉంది ప్రాసెస్ అని చెప్పి నేను ఇంకొక వీడియో చేస్తాను. సరే, అంటిల్ దెన్ బై.